హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'కూలీ' అండ్ 'వార్ 2' సినిమాలు ఆగస్టు 14థ్ రిలీజ్ అయిపోయాయి. సో, ఈ రోజుకి అంటే ఈరోజు ఐదో రోజు. సో, ఈ పాటికి 4 రోజులైతే కంప్లీట్ అయిపోయాయి. అంటే వీకెండ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం వీక్ డేస్ కూడా మొదలైపోతుంది. మరి వీకెండ్‌లో కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? బ్రేక్ ఈవెన్ అయ్యాయా? లేవా? మరి బ్రేక్ ఈవెన్ అవుతాయా? లాభాల బాట పడతాయా? మరి మండే నుంచి కలెక్షన్స్ ఏ రకంగా ఉంటాయి? అంటే ఇప్పటికే డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. మరి మండే నుంచి ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. మరి టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతుందో లేదో కంప్లీట్‌గా ఒకసారి ఏ రకంగా ఉన్నాయి ఈ కలెక్షన్స్ అనేవి ఒకసారి ఆ రిపోర్ట్ అయితే చూద్దాం. అంటే ముందుగా రిపోర్ట్‌లోకి వెళ్ళే ముందు 'కూలీ అండ్ వార్ 2' ఆగస్టు 14 రోజు రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా రిలీజ్‌కి ముందు, ఈ 2 సినిమాలు రిలీజ్‌కి ముందు హై ఎక్స్‌పెక్టేషన్స్ 2 సినిమాల మీద కూడా ఉన్నాయి. అయితే కాస్త 'కూలీ' పైన ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనిపించాయి. ఎందుకంటే ఆ కాంబినేషన్స్ కావచ్చు. అయితే 'వార్ 2' పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడానికి తెలుగు రాష్ట్రాల్లో మెయిన్‌గా చెప్పుకోవాలి అంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారని చెప్పాలి. సో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ 'వార్ 2'కి ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దాన్ని చూడాలి అనే అభిమానులు ఒక ఆహ్, క్యూరియాసిటీ కూడా కలిగింది. సో, ఆ రకంగా 2 సినిమాలు కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే రిలీజ్ అయిపోయాయి. అయితే ఆగస్టు 14థ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 సినిమాలకొచ్చిన టాక్ ఏంటి అంటే మిక్స్డ్ టాకే వచ్చింది. అంటే అనుకున్నంత రేంజ్‌లో అయితే ఈ సినిమాలు లేవు అని జెప్పేసి నెటిజన్స్ ఆడియన్స్ అందరూ కూడా డిక్లేర్ చేసేసారు. అంటే మరి హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోయినందుకు వాళ్ళకి ఆ విధంగా అనిపిచ్చిందో, లేకుంటే నార్మల్‌గా సినిమా అలా ఉందా అని జెప్పేసి ఒక డౌట్ అయితే అలాగే ఉండిపోయింది. అయితే నిజానికి 2 సినిమాల విషయాలకొచ్చేసరికి అటు 'వార్ 2' కంప్లీట్ యాక్షన్ పైన ఫోకస్ చేసేసారు. అంటే స్టోరీ లేదు. కాస్త వీఎఫ్ఎక్స్ డల్‌గా ఉంది. ఇంగ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నింపేశారు అని జెప్పేసి ఆ రకమైన కామెంట్స్ 'వార్ 2' విషయంలో వినిపించాయి. అటు 'కూలీ' విషయంలో వచ్చేసరికి అక్కడ కూడా స్టోరీ దెబ్బతింది. అంటే పాత చింతకాయ పచ్చడి అని జెప్పేసి. పాత రివెంజ్ స్టోరీనే తీసుకొచ్చి పెట్టేసి దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ అయితే ఆహ్, కాస్త డల్‌గా, స్లోగా నడిపించారు. సెకండ్ హాఫ్ కూడా ఆల్‌మోస్ట్ అలా నడిపించారు. మేము ఎక్స్‌పెక్టేషన్స్ వేరేలా పెట్టుకున్నాం. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సరిగ్గా ప్రాపర్‌గా లోకేష్ కనకరాజు గారు యూజ్ చేసుకోలేకపోయారు. ముఖ్యంగా నాగార్జున గారి పాత్రకు సంబంధించి ఆహ్, చాలా క్వెషన్స్ రైజ్ అయిపోయాయి. అంటే 7 టైమ్స్ విన్నారు నాగార్జున గారు ఓకే చెప్పడానికి. 'డార్క్ నైట్‌లో' ఉన్న విలన్, జోకర్ విలన్ హెల్త్ లెడ్జర్ అతని క్యారెక్టర్‌ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఉంటుందని చెప్పేసి ఆ రకంగా మొత్తం ప్రెస్ మీట్‌లలో, ఈవెంట్‌లలో మీడియా ముఖంగా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్‌కి సంబంధించి 'సైమన్' క్యారెక్టర్‌కి సంబంధించి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ రేంజ్‌లో పెంచేసారు. కాకపోతే సినిమాకెళ్ళి చూసేసరికి విలన్ నాగార్జున గారా? లేకుంటే షోబిన్ షాహిరా అన్న వేలో ఆ కథ నడిచింది. అంటే ప్రాపర్‌గా నాగార్జున గారి 'సైమన్' క్యారెక్టర్‌నైతే వినియోగించుకోలేకపోయారు. అలా ఈ సినిమాలో కాస్త కొన్ని లూప్ హోల్స్ ఉండడం, ఈ రకంగా 2 సినిమాల పట్ల కూడా మిక్స్డ్ టాక్ రావడం. అయితే ఏవి కూడా బోర్ కొట్టించలేదు. అలా పద్ధతిగా నడిచే సినిమాలు. సో, ఓ వాచ్ చేయొచ్చు థియేటర్‌కి వెళ్లి అని చెప్పేసి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ఆ రకంగా 4 రోజులుగా కూడా నువ్వా నేనా అన్నట్టుగా కలెక్షన్‌ల పరంగా అయితే పోటీ అయితే పెట్టుకున్నాయి. అయితే ఈ పోటీలో అయితే ముందు 'కూలీ' నెగ్గిందని చెప్పుకోవాలి. కలెక్షన్స్ పరంగా కాస్త వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా అయితే 'కూలీ' ముందంజలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాస్త 'వార్ 2'నే ముందంజలో ఉంది. ఒకసారి ఎలా ఉన్నాయి కలెక్షన్స్? మరి బ్రేక్ ఈవెన్ అవుతాయా? లేవా? అని జెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి మరి ప్లస్ అనుకోవాలా? మైనస్ అనుకోవాలో తెలీదు గానీ ఈ 2 సినిమాల పైన ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు భారీ ఎక్స్‌పెక్టేషన్స్ రైజ్ అవ్వడంతో 2 సినిమాలకు కూడా మంచి బిజినెస్ అయింది. సో, ఆ బిజినెస్ అవ్వడం, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ రావడంతో ఒక్కసారిగా మరి ఇప్పుడు ఆ బిజినెస్ క్లియర్ అవుతుందా? లేదా? అన్న అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేసరికి దాన్ని కొనుక్కున్న వాళ్ళు భారీ రేట్లు పెట్టే కొనుక్కున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా నాగవంశి గారు కొనుక్కున్నారు 'వార్ 2'ని. సో, పెద్ద మొత్తంలోనే పెట్టేసి కొనుక్కున్నట్టుగా కూడా తెలిసింది. సో, ఇప్పుడు అవన్నీ మరి క్లియర్ చేస్తుందా అన్న డౌట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ సినిమా పట్ల ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం కూడా దీనికి కాస్త మైనస్, ఈ 2 సినిమాలకు కూడా మైనస్ అయిందని చెప్పుకోవాలి. సో, ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఈ 2 సినిమాలు కూడా ఎంటర్‌టైన్ అవ్వచ్చు అని చెప్పేసి ఇప్పటికి కూడా ఆడియన్స్ చెప్తూ ఉన్నారు. అంటే మొదటి 4 రోజులు, మొదటి 3 రోజులైతే అభిమానులే ఉన్నారు కాబట్టి వాళ్ళు కాస్త డిసప్పాయింట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే నార్మల్ ఆడియన్స్ మాత్రం మేము ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పోయాం. మేము ఎంటర్‌టైన్ అయ్యాం. బాగున్నాయి 2 సినిమాలు. అటు రజనీకాంత్ గారి 'స్వాగు' ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో 'హృతిక్ రోషన్‌ని' పెట్టారా అన్నట్టుగా ఉంది సినిమా. సో, ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని అద్భుతంగా చూపిచ్చారు 'వార్ 2' సినిమాలో. ఆయన పాత్రకు మంచి స్కోప్ ఉంది. మంచి షేడ్స్ ఉన్నాయి. 'హృతిక్ రోషన్' కంటే బాగా చూపించారు సినిమాలో. ఆ రకంగా చాలా ఎంజాయ్ చేశామని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు నార్మల్ ఆడియన్స్. అయితే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం కాస్త డిసప్పాయింట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం, సినిమాకి బిజినెస్ పెరగడం,
అవన్నీ కూడా ఇప్పుడు కాస్త మైనస్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉన్నాయి? మరి ఆ బిజినెస్ ఏదైతే సినిమాలు భారీ బడ్జెట్ పెట్టి కొనుక్కున్నారో అవన్నీ కూడా క్లియర్ చేస్తుందా? ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయా? అనేది ఒకసారి మనం చూసుకుంటాం. అయితే కూలీ అయితే ఈ మొదటి 4 రోజులు అంటే గురు, శుక్ర, శని, ఆది నిన్నటి వరకు కూడా దాదాపు 350-360 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా చెప్తుంది. అలా 350-360 కోట్లయితే కలెక్ట్ చేసింది గ్రాసు. సో ఇది తమిళ్‌లో ఫాస్ట్ సినిమాగా కూడా చెప్తున్నారు. అంటే తమిళ్‌లో 300 కోట్ల క్లబ్‌లోకి అతి వేగంగా చేరిన సినిమాగా కూడా కూలీ సినిమా అని చెప్పుకుంటూ వస్తున్నారు. మామూలుగా లోకేష్ కనకరాజు గారి సినిమాలు అంటే కాస్త మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్ల విషయంలో చూసుకోకపోతే ఆ విషయం మనము లియో సినిమాలో చూసాం. లియో కూడా కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్స్ విషయంలో ఆ సినిమాకి కమర్షియల్ హిట్ అయితే భారీగానే సాధించింది. ఆ రకంగా కూలీకి కూడా కలెక్షన్ల విషయంలో ఏమాత్రం అంటే మిక్స్డ్ టాక్ వచ్చిన జోరైతే తగ్గట్లేదు. 3 రోజులు 4 రోజులు 350-360 కోట్లయితే వసూలు చేసింది. ఆహ్, ఇక వార్ 2 అయితే ఇదే 4 రోజుల్లో 240-250 కోట్లు ఆ గ్రాస్ అలా ఉంది. 240-250 అంటే ఓ రకంగా కూలీ కంటే ఒక 100 కోట్లు వెనకంజలోనే వార్ 2 నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అలా కూలీ ముందంజలో కలెక్షన్‌లో ఉంది. వార్ 2 కాస్త వెనుకంజలో ఉంది. అంటే మేబీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం కాస్త కాంబినేషన్ సెట్ అవ్వడం మళ్ళీ రజనీకాంత్ గారి ఆ క్రేజ్ ఆ మ్యాని అవన్నీ కూడా వర్కౌట్ అయ్యి కూలీ కాస్త ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అలా వరల్డ్ వైడ్‌గా కలెక్షన్‌లు చూసుకుంటే 340-350 మధ్యలో కూలీ 4 రోజుల్లో, ఇటు వార్ 2 వచ్చేసరికి 240-250 కోట్ల గ్రాస్‌గా చెప్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆహ్, మొత్తం ఈ 4 రోజుల్లో దాదాపు ఒక 55 కోట్లు కలెక్ట్ చేసింది కూలీ సినిమా అని చెప్తున్నారు. ఒక 55 కోట్ల వరకు అలా గ్రాస్ అయితే ఉంది తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే. అటు వార్ 2కొచ్చేసరికేమో 60 కోట్ల వరకు అంటున్నారు. సో అలా అంటే డిఫరెన్స్ పెద్దగా ఏమీ లేదు. మొత్తం ఒకేలాగా ఉంది. అటు 55 ఇటు 60 కోట్లు అంటే ఒక 5 కోట్లు అటు ఇటుగా నడుస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా కూలీ అండ్ వార్ 2 పోటాపోటీగా కలెక్షన్ల విషయంలో 2 పోటీ పడైతే నడుస్తుంది. ఆ విధంగా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ విధంగా అయితే ఈ 2 సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఈ రకంగా ఉన్నాయి. మరి ఇవి బ్రేక్ ఈవెన్ సాధిస్తాయా లేవా అని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూలీ సినిమాకైతే 110 కోట్ల గ్రాస్ అంటే ఇంత 110 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ అయినట్టు. సో ఈ 4 రోజుల గ్రాస్ అయితే దాదాపు 54 నుంచి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 55 కోట్లయితే ఉంది. మరి ఇంకా అవసరమైన గ్రాస్ అయితే ఇంకా సగం ఒక 55 అయితే ఇంకా కలెక్ట్ చేయాలి. మరి అది ఈ వీక్ డేస్ మండే నుంచి కలెక్ట్ చేస్తుందా లేదా అనేది మాత్రం కాస్త సందేహంగా ఉంది. సో ఆ రకంగా ఇది కూడా కాస్త నష్టాల్లోనే ఉండే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో ఉంది అని చెప్తున్నారు. ఇక వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 88 కోట్ల నెట్ అంటే 176 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి. కాకపోతే 4 రోజుల నెట్ ఏ రకంగా ఉంది? 4 రోజుల నెట్ చూసుకుంటే 44 కోట్లు ఉంది. గ్రాస్ చూసుకుంటే 60 కోట్లు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు. ఇంకా అవసరమైంది ఎంత అంటే దాదాపు 44 కోట్లు నెట్ కావాలి. 115 కోట్ల వరకైతే గ్రాస్ కావాలి. సో మరి ఈ స్థాయిలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కలెక్షన్స్ అయితే రాబట్టాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వీక్ డేస్‌లో వస్తుందా లేదా అంటే ఇది కూడా కాస్త నష్టాల్లోనే ఉండే అవకాశం అయితే చెప్తున్నారు. సో అలా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికైతే అటు కూలీ 55 కోట్లు కలెక్ట్ చేయాలి గ్రాసు. ఇటు వార్ 2 అయితే 115 120 దాకా అనుకో 120 దాకా ఒక గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇవి కలెక్ట్ చేయడం, లాభాల బాట పట్టడం అయితే కాస్త ఇంపాసిబుల్ గానే కనిపిస్తుంది. సో ఎందుకంటే సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఆల్రెడీ 4 వీకెండ్ అయిపోయింది. సో అప్పటికే అభిమానుల తాకిడి ఇప్పుడు కాస్త తగ్గిపోవడం అంటే మొదటి 2 రోజుల్లో హైలో ఉండడం, తర్వాత మూడో రోజు పడిపోవడం, మళ్ళీ నాలుగో రోజు సండే అయినా కూడా కాస్త అటు ఇటుగానే మీడియం రేంజ్‌లోనే కలెక్షన్స్ ఉండడం ఇవన్నీ చూసాం. మళ్ళీ ఇప్పుడు వీక్ డేస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇవన్నీ రాబట్టడం అయితే కాస్త కష్టంగానే ఉంది. సో మరి ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పడతాయంటే డౌట్‌గానే మనకు కనిపిస్తుంది. సో ఆ రకంగానే ప్రెజెంట్ ఈ 2 సినిమాల కండిషన్స్ ఉంది. సో ఈ తెలుగు రాష్ట్రాల్లో కాదు వరల్డ్ వైడ్‌గా కూడా కలెక్షన్స్‌లలో ఇప్పటికి కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి 2 సినిమాలు కూడా వెనుకంజలోనే ఉన్నాయి. మరి ఇవి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఎంత దగ్గరగా వెళ్తాయి? ఎంత తక్కువ నష్టంతో ఈ సినిమాలు ముగుస్తాయా? ఆ లెక్కలే మనం చూసుకోవాలి కానీ బ్రేక్ ఈవెన్ రీచ్ అవుతుందా? తర్వాత లాభాల బాట పడుతుందా అంటే
సో అంత దూరం అయితే వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు. సో టోటల్ గా క్లోజింగ్ కలెక్షన్స్ ఏ వరకు కరెక్ట్ చేస్తాయో మనం చూడాలి. సో ఏదేమైనా ఈ 2 సినిమాలు మాత్రం కాస్త అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం, ఆహ్, అవన్నీ కూడా కలెక్షన్స్ మీద ప్రభావం చూపించడం, అంటే బిజినెస్ ఎక్కువగా అవ్వడం వలన కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఇలా ఉండడం వలన కూడా కాస్త నష్టాల బాట పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా 2 సినిమాలు కూడా అయితే ఫ్లాపుల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తాయి? ఎంతవరకు ఇది కలెక్షన్స్ అవుతుందో, ఎంత తక్కువ నష్టంతో ఈ సినిమాలు ముగిసిపోతాయని చెప్పేసి మనం వెయిట్ చేసైతే చూద్దాం. సో నెక్స్ట్ వీక్ కూడా పెద్దగా సినిమాలు లేవు. అనుపమ పరమేశ్వర్ గారి సినిమా వస్తుంది ఒక శుక్రవారం రోజున. సో ఆ సినిమా తర్వాత ఇంకా సెప్టెంబర్ 5 వరకు కూడా సినిమాలు లేకపోవడం, మరి అవేమన్నా అడ్వాంటేజా? ఆ సినిమాలు లేకపోవడం వలన మళ్ళీ ఆడియన్స్ ఈ సినిమాలకు వెళ్తారా? ఈ సినిమాలు చూస్తారా? అనేది మనం చూడాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా కాస్త టికెట్ ప్రైసెస్ తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం ఎంతవరకు ఈ 2 సినిమాల కలెక్షన్స్ పెడతాయో వెయిట్ చేసి అయితే చూడాలి. థాంక్ యూ సో మచ్.